తెలంగాణలో లోకల్ నగారా మోగింది. జిల్లాల వారీగా 3 విడతల్లో ఎన్నికలు జరుగుతాయి. 31 జిల్లాల్లోని 564 గ్రామీణ మండలాల్లోని 12,728 పంచాయతీలు, 112,242 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారు చేసింది తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఈ ఎన్నికల్లో మొత్తం 1,66,55,186 మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. బ్యాలెట్ పద్ధతిలో జరిగే ఈ ఎన్నికల్లో నోటా కూడా ఉంటుంది. అయితే పలు కోర్టు కేసుల వల్ల 32 పంచాయతీలు, 292 వార్డులకు ఎన్నికలు జరగడం లేదు. మిగిలిన వాటికి డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో ఎన్నికలు జరుగుతాయి. రేపటి నుంచి తొలి విడత ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ మొదలు కానుంది. అయితే ఈ ఎన్నికలు అన్ని పార్టీలకు సవాల్గా మారుతున్నాయి. సంస్థాగతంగా బలోపేతం చేసుకునేందుకు సర్పంచ్ ఎన్నికల్లో నెగ్గాల్సిన అవసరం పార్టీలకు ఉంది. సర్పంచ్ ఎన్నికలు పార్టీల గుర్తులతో సంబంధం లేకుండా జరుగుతాయి. అయినా గ్రామాల్లో పట్టు నిలుపుకునేందుకు ప్రధాన పార్టీలు ఫోకస్ పెట్టాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, మొత్తానికి చూసుకుంటే పార్టీలు పట్టు సాధిస్తాయా, సల్లిస్తాయా అనే టెన్షన్ అయితే నెలకొంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? పార్టీలు పట్టి సాధించేటువంటి పరిస్థితులు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇది వ్యక్తి కేంద్రంగా జరిగేటువంటి ఎన్నికలు, గ్రామ పంచాయతీల్లో వ్యక్తి కేంద్రంగానే ఎన్నికలు జరుగుతాయి. సో పార్టీలు గెలిచిన అభ్యర్థులు మాత్రం ఖచ్చితంగా మా పార్టీకి చెందిన వాళ్ళు అని చెప్పుకోవడంలో ఎట్లాంటి సందేహం లేదు. అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి డిక్లరేషన్ లో కామారెడ్డి డిక్లరేషనే ప్రధానమైంది. 42% రిజర్వేషన్లతోటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము రిజర్వేషన్లు కల్పిస్తాం అని ఈ ఎన్నికల 2023లో జరిగినటువంటి ఎన్నికల ప్రచారంలో ఆ అంశాన్ని ప్రధానంగా భుజానకెత్తుకొని ముందుకు పోయింది, గెలిచింది. వాటి రిజర్వేషన్లు రావట్లేదు. 42% రిజర్వేషన్లు అమలు కావట్లేదు. గత 23% రిజర్వేషన్లతోనే ఎన్నికలకు పోబోతున్నారు. అయితే 23లో కూడా కోత వరుస్తోంది. 23లో కూడా కోత విధిస్తున్నారు. పూర్తిగా ఓవరాల్ గా లెక్కలు చూస్తే కేవలం 17% మాత్రమే రిజర్వేషన్లతోటి గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక్కడ కూడా బీసీలకు అన్యాయం జరుగుతోంది. అన్న 42% పోయింది, ఉన్న 23% పోయింది. కొత్తగా 17% తీసుకొచ్చి బీసీలకు అన్యాయం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటూ కూడా బీసీ సంఘాలు నిన్నటి నుంచి అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాయి. కొన్ని జిల్లాల్లో అసలు 0% రిజర్వేషన్లు కూడా కనిపిస్తున్నాయి. దీంట్లో భాగంగానే ములుగు జిల్లాలో సీతక్కను అక్కడ కొంతమంది నిలదీయడం కూడా జరిగింది. ఇదేనా సీతక్క మీరు ఇచ్చేటువంటి రిజర్వేషన్లు అని చెప్పేసి. ములుగుకు కేవలం 3.4% మాత్రమే రిజర్వేషన్ల, కేవలం 5 గ్రామ పంచాయతీలు మాత్రమే బీసీలకు రావడం జరిగింది. అఫ్ కోర్స్ ఆ ప్రాంతాలు ములుగు కానీ లేదంటే భద్రాద్రి కొత్తగూడెం కానీ ఇవన్నీ కూడా, ఆదిలాబాద్ ఇవన్నీ కూడా రిజర్వ్డ్ ఉంటాయి. ఎస్టీ పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో అక్కడ కొంత రిజర్వేషన్ల విషయంలో అటు ఇటుగా ఉన్నా కానీ నిలదీస్తున్నటువంటి పరిస్థితి మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. సో మొత్తానికి 12,729 గ్రామ పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. ఇది జిల్లాలను యూనిట్లుగా చేయడం జరిగింది. ఆ యూనిట్లలో మండలాలు, గ్రామ పంచాయతీలు ఇప్పటికే నిర్ణయించడం కూడా జరిగింది. సో ఇక్కడ ప్రధానంగా వచ్చేది ఏంటంటే 42 ఇవ్వట్లేదు, పార్టీ పరంగా ఇచ్చేటువంటి ధైర్యం చెయ్యరు. ఎందుకంటే చేస్తే మిగతా అగ్రవర్ణాలు కానీ లేదంటే మిగతా పార్టీలు కానీ అభ్యర్థులు నిలబెట్టాల్సినటువంటి ప్రామాణికాలు కూడా ఏమీ లేవు, ఖచ్చితంగా నిలబెట్టాల్సినటువంటి అవసరాలు కూడా లేవు. సో అక్కడ మళ్ళీ బీసీలకు అన్యాయం జరుగుతుంది. సో అట్లా చూసినా కానీ పార్టీ పరంగా ఇవ్వడం లేదు. ఇక్కడ చట్ట ప్రకారం ఇచ్చినా కానీ 23% రావట్లేదు, కేవలం 17% మాత్రమే రిజర్వేషన్లు వస్తున్నాయి ఓవరాల్ గా అనేది ప్రధానంగా ఉన్నటువంటి అంశం. సో ఇప్పుడు 31 జిల్లాల్లో బీసీలకు కేవలం 2,176 స్థానాల్లో మాత్రమే పోటీ చేయడానికి ఉంది. అంటే ఇది కేవలం 17% మాత్రమే, 23% కూడా రావడం లేదు బీసీలకు. 23 పోయినాయి, 42% పార్టీ పరంగా పోయింది. అట్ ది సేమ్ టైం చట్టపరంగా రావాల్సినటువంటి రిజర్వేషన్లు కూడా రావడం లేదు. ఆల్మోస్ట్ ఒక 3,000 గ్రామ పంచాయతీల డిఫరెన్స్ వస్తోంది. చాలా నష్టం జరుగుతోంది. ఇంకా 3,000 వరకు రావాల్సినటువంటి స్థానాలను కూడా కోల్పోయేటువంటి పరిస్థితి వస్తుంది. 42% రిజర్వేషన్లు వస్తే ఆల్మోస్ట్ 3,172 రావాల్సినటువంటి అవసరం ఉంది, బట్ రావడం లేదు. సో ఇదే ప్రధానంగా ఒక బలమైనటువంటి వ్యతిరేకత ఇప్పుడు బీసీ సంఘాల నుంచి వినిపిస్తోంది. అండ్ మా కరెస్పాండెంట్ స్వామి కూడా అందుబాటులో ఉన్నారు. స్వామి, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఎన్నికల నగరం మోగింది, ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది. పార్టీ పరంగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, గత పద్ధతిలోనే వెళ్తాం, బీసీ రిజర్వేషన్లు అంటే 17% వచ్చే 23% ఇస్తామన్నా కానీ లెక్కలు మిస్ అవుతున్నాయి.
చాలా వరకు లెక్కలు మిస్ అవుతున్న. హైయెస్ట్ చూసుకుంటే గద్వాల, సిద్దిపేట, కరీంనగర్ ఈ జిల్లాల్లో మాత్రమే కొంత అప్ టు మార్క్ రీచ్ అయింది. గద్వాల్లో 27%, సిద్దిపేటలో 26% రిజర్వేషన్లు, కరీంనగర్ లో 26% రిజర్వేషన్లు. ఇక మిగతా జిల్లాల్లో పూర్తిగా బీసీలకు అన్యాయం జరుగుతోంది. రావాల్సినంత వాటా రావడం లేదు. పార్టీ పరంగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నా ఇక్కడ కూడా బీసీలకు అన్యాయమే జరుగుతుందని చెప్పేసి ఎట్లా చూడొచ్చు? మొదటి నుంచి కామారెడ్డి డిక్లరేషన్ మొదలు ఈ రోజు ఎన్నికల నోటిఫికేషన్ వరకు స్వామి. అంటే శ్రీకాంత్, రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ ఏ మేరకు అమలు అవుతుందో మనకి స్టాటిస్టిక్స్ లెక్కలు చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మనకు కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తీసుకుంటే బీసీలకు ఒక్క స్థానం కూడా రాలేదు, 0 స్థానాలు వచ్చినాయి. మరోవైపు మనకు ములుగులో 5 వచ్చినాయి. మిగతా చోట్ల చాలా తక్కువ స్థానాల్లో, ఒకవైపు ఆసిఫాబాద్ లో 20. ఎక్కడైతే గిరిజనులకు 170 యాక్ట్ అమల్లో ఉంటుందో గిరిజన స్థానాలు ఉన్న కాడ పూర్తి స్థాయిగా వాళ్ళకే రిజర్వేషన్ చెప్పి అందరూ తెలిసిన విషయమే. కానీ ఒక్క స్థానం కూడా రాకుండా బీసీలకు అన్యాయం చేశారు. కేవలం గద్వాల్లో 27%, జగిత్యాల 25%, ఇటు మనకు కరీంనగర్ లో 26%, సిద్దిపేటలో 26%, ఇటు పెద్దపల్లిలో కూడా 26% రిజర్వేషన్లు వచ్చాయి, నారాయణపేట 26% రిజర్వేషన్లు వచ్చాయి. మిగతా చాలా చోట్ల కూడా బీసీలకు ఓవరాల్ గా చూసుకుంటే మొత్తం 12,735 స్థానాల్లో బీసీలకు వచ్చింది 2,176 స్థానాలు మాత్రమే. మొత్తానికి ఇది 18% కూడా ఆఫ్టర్ కాలేదు. 17.087% మాత్రమే బీసీలకు స్థానాలు కేటాయించినట్టు కనబడుతుంది. ఒక రకంగా మనం చూసుకుంటే ఎస్సీల కంటే కూడా తక్కువగా వచ్చినట్టు కనబడుతుంది లెక్కలు చూసుకుంటే. మనం ఎస్సీలతో పోల్చుకుంటే ఎస్సీలకు దాదాపుగా వాళ్ళకు కూడా 16-17%, దాదాపుగా 12,000 స్థానాల్లో దాదాపు వాళ్ళకు కూడా 16% స్థానాలు ఎస్టీలకు వచ్చినాయి. 18-19 స్థానాలు ఎస్సీలకు వచ్చినాయి. అంటే ఈ లెక్క ఎస్సీ ఎస్టీల లెక్కల విషయానికి వస్తే 2011 లెక్క, బీసీల విషయానికి వస్తే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత లెక్క 2024 లెక్క, ఈ 2025 లెక్కలో చూస్తున్నట్టు కనిపిస్తోందా? అంటే ఇక్కడనే పెద్ద రాష్ట్ర ప్రభుత్వం కులగణన ఆధారంగా చేసిన దాన్ని బట్టే వాళ్ళు రిజర్వేషన్ ఖరారు చేశారు. ఇక్కడనే బీసీలకు అన్యాయం జరిగింది. కులగణన లెక్కల్లో ఎక్కడైతే తప్పులు ఉన్నాయని చెప్పేసి బీసీలు బలంగా వాదించారో ఆ వాదన ఆయా జిల్లాలో మనకు స్పష్టంగా కనబడుతూ ఉంది. ప్రధానంగా ఒకవైపు ఇటు సిద్దిపేట, కరీంనగర్, నారాయణపేట మిగతా జిల్లాల విషయం పక్కన పెడితే మిగతా చాలా జిల్లాల్లో కూడా బీసీలకు రావాల్సిన కంటే తక్కువ స్థానాలు వచ్చాయి. మనం చూసుకుంటే జనగామ జిల్లాలో కేవలం 16% మాత్రమే బీసీలకు రిజర్వేషన్ వచ్చినాయి. ఆసిఫాబాద్ లో 5, ఖమ్మంలో 9% వచ్చినాయి. మహబూబాబాద్ లో కూడా 3% వచ్చింది. ఒకవైపు చాలా చోట్ల కూడా ఉన్నదానికి ములుగులో 3% వచ్చింది, మంచిర్యాల 7% వచ్చింది. చాలా చోట్ల కూడా బీసీలకు ఒకవైపు రేపు ఇదే పరిస్థితి రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీలకు కూడా వర్తిస్తుంది. అక్కడ ఇదే పరిస్థితి రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీలప్పుడు కూడా ఈ సంఖ్య ఇంకింత మరింత తగ్గిపోయే అవకాశం కనబడుతుంది. దీనికి తోడు రేపు పార్టీ పరంగా ఇస్తామని చెప్పిన విషయం కూడా ఎవరు బీసీలు నమ్మట్లేదు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ నాయకులంతా కూడా బగ్గుమంటున్నారు. అంటే పార్టీ పరంగా ఇచ్చేటువంటి ధైర్యం పార్టీ పరంగా చేస్తుందా? సో అట్లా చేసినా గానీ ఇంకా దీంట్లో చాలా లెక్కలు ఉన్నాయి. ఆల్మోస్ట్ 42% రిజర్వేషన్లు చూసుకుంటే 5,348 గ్రామ పంచాయతీలు రావాలి. బట్ ఇప్పుడు వచ్చింది మాత్రం కేవలం ఇందాక మనం అనుకున్నట్టు 2,176 మాత్రమే వచ్చినాయి. అంటే ఇందులో మిస్ అయినాయి 3,172 స్థానాల్లో. అంటే 3,172 మంది బీసీలకు ఇక్కడ అన్యాయం జరిగింది. సో రావాల్సినంత లెక్క రాలేదు. ఇదే లెక్కల ప్రకారం కోర్టులో 42% రిజర్వేషన్లు వస్తా అన్నది నమ్మకం లేదు, రాదు కూడా. బట్ ఇదే పరిస్థితుల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీలకు వెళ్తే మళ్ళీ ఇక్కడ బీసీలకు అన్యాయమే కదా, మళ్ళీ గదే 17-18% పరిమితి అయ్యేటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి కదా స్వామి. అవును శ్రీకాంత్, గతంలో కూడా 2019లో కేసీఆర్ ఎలక్షన్ పెట్టినప్పుడు కూడా 23% అనుకున్నప్పుడు కూడా కేవలం మళ్ళీ 18% వరకు వచ్చి అనిపిందని చెప్పేసి గతంలోనే చర్చ జరిగింది. ఇప్పుడు అదే మనకు స్పష్టంగా కళ్ళ కట్టినట్టు ఈసారి బీసీలంతా కూడా అవేర్నెస్ వచ్చారు. ప్రతి గ్రామాల చర్చ జరుగుతుంది. ప్రతి మండల స్థాయిలో బీసీ నాయకులు మా వాటా మీ వాటా అని చెప్పేసి రోడ్డు మీదనే బహిరంగంగానే వాదించుకుంటున్నారు. ఇలాంటి జనానికి పూర్తి స్థాయిగా బీసీ వర్గాల్లో పూర్తి స్థాయిగా అవగాహన వచ్చిన తర్వాత ప్రభుత్వం చేస్తున్న పట్ల కూడా ప్రభుత్వ వైఖరి పైన మండిపడుతున్నారు. మాకు లాభం చేస్తున్నారా, ఇండైరెక్ట్ గా మాకు నష్టం చేస్తున్నారా? ఇంతకాలం ఏ రిజర్వేషన్ విషయాలు పక్కకు పెట్టినప్పుడు గతంలో 56%, 57% కూడా బీసీలు ఓపెన్ కేటగిరీలో గెలిపించినటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇంత అవేర్నెస్ వచ్చిన తర్వాత మళ్ళీ బీసీలకు పోటీ పెట్టి మళ్ళీ బీసీలకు అన్యాయం చేస్తారు. కేవలం రిజర్వేషన్ పరిమితి వరకే ఆపేలాగా కుట్రలు జరుగుతున్నాయి అనేది కూడా ఇంకొక రకమైనటువంటి చర్చ కొనసాగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఇచ్చిన దాని ప్రకారం ఈ 42% కాదు, మా జనాభా 56% ఉంది. గతంలో కేసీఆర్ చేసినటువంటి సకల జన సర్వేలో 56% వచ్చింది. అందులో మళ్ళీ 10% మైనార్టీలను కలుపుకుంటే అది 65% పోయింది. కేవలం 4 నుంచి 7% వరకు అగ్రవర్ణాలు ఉన్నారు. మిగతా అంతా కూడా బీసీలే పర్సెంటేజ్ ఎక్కువ ఉంది. దీన్ని కావాలని చెప్పేసి ఈ ప్రభుత్వం కుట్రపూరితంగా బీసీలను రాజకీయంగా అంగదొక్కడం కోసమే ఇలా చేస్తున్నారు అనేది కూడా బీసీ సంఘాల జేఏసీ కావచ్చు,
బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బీసీలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి బీసీలు అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. కాంగ్రెస్ పార్టీలో ఏకంగా బీసీలకు డీసీసీ పదవులు ఇస్తేనే ఓర్వలేక ఇప్పటికి వాళ్ళని తొలగించాలని చెప్పేసి కొమ్మరెడ్డి వాళ్ళంతా కూడా లేఖలు రాసి ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. ఇంత అవేర్నెస్ వచ్చి కాంగ్రెస్ పార్టీ బీసీసీ ప్రెసిడెంట్ ఉన్న కానీ న్యాయం జరగకపోతే ఏం జరుగుతుందని చెప్పేసి కూడా అందరు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. రైట్ దీనిపైన నల్గొండ కిరణ్ కూడా అందుబాటులోకి ఉన్నారు, మాట్లాడదాం ఈ అంశం పైన కూడా. బిఫోర్ దట్ ఒకసారి నిజామాబాద్కి వెళ్దాం. మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, జిల్లాల వారీగా నష్టం జరిగింది, అందరికీ సమన్యాయం జరగట్లేదు. కొన్ని జిల్లాలకు ఒక న్యాయం, కొన్ని జిల్లాలకు ఒక న్యాయం జరుగుతోంది. ఇందాక స్వామి చెప్పినట్టు భద్రాద్రి కొత్తగూడెంలో ఒక్క స్థానం కూడా రాలేదు, ఆదిలాబాద్ కు అన్యాయమే జరిగింది. సో ఓవరాల్ గా బీసీలకు రావాల్సినటువంటి లాభం రాలేదు, బీసీలకు మోసం జరిగింది. 3176 స్థానాలు ఇంకా రావాల్సినవి ఉన్నాయి. అట్లీస్ట్ పాత పద్ధతిలో 23 కూడా రాలేదు, 42 లేదు, 23 రాలేదు, వచ్చింది 17 నుంచి 18%. బీసీలకు అన్యాయం జరుగుతోంది గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అన్నది ప్రధానంగా బీసీ సంఘాల నుంచి వినిపిస్తోంది. ఇది ఇక్కడికే పరిమితం కాదు, ఇది రేపు పొద్దున స్థానిక సంస్థలో ఎంపీటీసీ జెడ్పీటీసీల విషయంలో కూడా ఇదే రిపీట్ అయితే ఇక ఇదంతా ఒక హంబక్కే బీసీ అనే నినాదం తెలంగాణలో ఒక రాజకీయ ఆయుధమే, అందుకే బీసీలకు వాడుకొని వదిలేస్తున్నారు అన్నటువంటి ప్రచారం కూడా బీసీ సంఘాల నుంచి పెద్ద ఎత్తున వినిపిస్తోంది నేను సాయంత్రం నుంచి. నిజామాబాద్ ఎట్లాంటి పరిస్థితి ఉంది శ్రీకాంత్? శ్రీకాంత్ అబ్జర్వేట్లీ కరెక్ట్ చెప్పారు. బీసీల కాంగ్రెస్ పార్టీ వచ్చేసి ఒక రాజకీయ దూచిగా పీజీ రిజర్వేషన్ అని చెప్పి చివరి క్షణంలో ఆ రిజర్వేషన్ కోర్టు పరిధిలో ఉంది. అలాగే దీన్ని బీజేపీ బీఆర్ఎస్ అన్నారంటూ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కానీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు కూడా ఉన్నారు. ఏ రోజు కూడా ఎంపీలు మరి బీసీ రిజర్వేషన్ లోక్సభలో ఎందుకు కొట్లాడేది అని చెప్పేసి బీసీ వర్గాలు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. నిజామాబాద్ జిల్లా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి తమ పార్టీకి సంబంధించినటువంటి పదవిలో కూడా బీసీకి ఇవ్వలేని పరిస్థితి. రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వారిని డీసీ పీఠానికి అప్పచెప్పారనే ఇది విమర్శలు. అంటే పార్టీ పదవుల్లో కూడా అన్యాయం జరుగుతుంది, ఇక దీంట్లో ఇంకా అన్యాయం జరుగుతుందని చెప్పేసి వీళ్ళంతా ఆందోళన చెందుతున్నారు. ఇటు నిజామాబాద్ పంచాయతీ ఎన్నికల్లో కూడా దాదాపు 1% రిజర్వేషన్లు కూడా వచ్చినటువంటి పరిస్థితుల్లో పూర్తిగా వ్యతిరేకత అయితే నెలకొంది. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 505 గ్రామ పంచాయతీ ఉన్నాయి. 11, 14, 17 3 విడత ఎన్నికలు జరగబోతున్నాయి. మొదటి విడతలో 184, అలాగే రెండో విడతలో 1760, మూడో విడతలో 1620 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ నేపథ్యంలో బీసీ కార్డు ఉపయోగించినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ బీసీ వర్గాల్లో అనేకమైనటువంటి వ్యతిరేకత ఉంది. శ్రీకాంత్, conclude please. వ్యతిరేక భావన అయితే నెలకొంది. కానీ కాంగ్రెస్ పార్టీ గాయంతో ముందుతుంది. బీసీ రిజర్వేషన్ కి సంబంధించి బీజేపీ పార్టీ అడ్డుకుంటూ చెప్పేసి వారు ఆరోపణ చేస్తున్నారు. ఇటు బీజేపీ మాత్రం అలాంటిది లేదు, కాంగ్రెస్ పార్టీ కావాలి కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది, బీసీల మోసం చేయడానికి, బీసీలను అణగడానికి ఈ విధంగా ముందుకెళ్తున్నారని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ అలాగే అయితే ఆరోపిస్తున్నాయి. శ్రీకాంత్, జిల్లాలో 3 థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ శ్రీకాంత్. నల్గొండకి వెళ్దాం, ఎందుకంటే నల్గొండ చాలా హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే డిసిసి అధ్యక్షుడిగా కైలాష్ నేతని అధిష్టానం ప్రకటించిన తర్వాత ఏకంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధిష్టానానికి లేఖ రాశారు. ఎట్లా ప్రకటిస్తారు? నన్ను తిట్టారు, నా కుటుంబాన్ని తిట్టారు, తిట్టినటువంటి వ్యక్తి వీడియోలు ఈరోజు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అట్లాంటిది నా విషయంలో మాట్లాడినటువంటి వ్యక్తికి మీరు ఎట్లా అధ్యక్షుడిని చేస్తారంటూ కూడా ఏకంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక లేఖనే అధికారికంగా ఆయన విడుదల చేయడం జరిగింది. మా కరెస్పాండెంట్ కిరణ్ కూడా అందుబాటులో ఉన్నారు. కిరణ్, రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎన్నికల కోడ్ వేరు, గ్రామ పంచాయతీ ఎన్నికలు వేరు. కమింగ్ టు నల్గొండ విషయానికి వస్తే వేరు. ఈవెన్ నల్గొండ విషయంలో కైలాష్ నేతకు సంబంధించిన ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తుంది. ఒక బీసీకి అధ్యక్షుడిగా చేస్తేనే ఓర్చుకోలేకపోతున్నారు అగ్రవర్ణాలు అని బీసీ సంఘాలు ఈ రోజు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నాయి. కక్షలకు పోయి పదవులు రాకుండా అడ్డుకుంటున్నారని. కిరణ్ వచ్చారా? జాయిన్ అయ్యారా పీసీఆర్? అండ్ మోర్ ఓవర్ కిరణ్, నల్గొండలో 869 గ్రామ పంచాయతీలు, హైయెస్ట్ గ్రామ పంచాయతీలు తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో. దాంట్లో బీసీలకు కేవలం 139 మాత్రమే గ్రామ పంచాయతీలు కేటాయించారు. ఒకవేళ
42% చట్టపరంగా రిజర్వేషన్లు ఇస్తే నల్లగొండ జిల్లాకు ఆల్మోస్ట్ 250 గ్రామ పంచాయతీలు రావాలి. అంటే ఎంత లేదన్నా ఇక్కడ ఒక 100 నుంచి 110 గ్రామ పంచాయతీ అభ్యర్థులకు బీసీలకు అన్యాయం జరిగింది అన్నది ప్రధానంగా ఉన్నది. అండ్ పార్టీ పరంగా ఇచ్చేటువంటి పరిస్థితి ఉందా అంటే లేదు. ఎందుకంటే అగ్రవర్ణాల ఆఖరికి అధ్యక్షుడు అయితేనే ఒప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో రేపొద్దున మిగతా వాళ్ళకి ఇస్తా అంటే ఎట్లా ఒప్పుకుంటారన్నటువంటి చర్చ ఈ రోజు బలంగా నడుస్తుంది. కైలాష్ నేత కేంద్రంగానే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల చర్చ కూడా బీసీ సంఘాలు చూస్తున్నాయి. ఎట్లా చూడొచ్చు కిరణ్? శ్రీకాంత్, ప్రస్తుతం అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల హడావిడి అయితే మొదలైంది. ఎవరైతే ఆశావాహులు ఉన్నారో ఆశావాహుల టికెట్లకు సంబంధించి అగ్రనేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, అధికార కాంగ్రెస్ పార్టీకి 42% రిజర్వేషన్ల అంశం అయితే పెద్ద సవాల్గా మారిందని కూడా చెప్పొచ్చు. ఇప్పటికే రిజర్వేషన్లకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై బీసీ సంఘ నేతలు అయితే అసంతృప్తితో ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఈ పంచాయతీ నడుస్తుండగానే మంత్రి కోమటిరెడ్డి వ్యవహారం అయితే పుండు మీద కారం చెల్లినట్టు కూడా ఉందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే 42% రిజర్వేషన్ల సంబంధించి బీసీ నేతలు ఉద్యమం చేస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా పాత పద్ధతిలోనే ఇటు రిజర్వేషన్లు వచ్చినటువంటి నేపథ్యంలో కూడా కొంత బీసీ సంఘ నేతలు అయితే అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లా అంటే కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయినప్పటికీ ఇక్కడ ఈ ప్రతి గ్రామంలో రెడ్ల ఆధిపత్యమే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో బీసీ సంఘానికి సంబంధించిన నేతలు జనరల్ స్థానాల్లో కూడా తమకు అవకాశం ఇవ్వాలని తమకు ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి ప్రతిపాదనను అగ్రనేతల దగ్గర పెడుతున్నప్పటికీ కూడా ఇటు చాలా గ్రామాల్లో రెడ్ల అంటే ఆర్థికంగా ఇటు బలంగా ఉన్నటువంటి అగ్రనేతల సంబంధించి వాళ్ళని కాదని బీసీ సంఘ నేతలకు టిక్కెట్లు ఇచ్చే పరిస్థితి ఎక్కడా కూడా కనిపించని పరిస్థితి అయితే ఉంది. ఆ నేపథ్యంలోనే తమకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి డిమాండ్ తీసుకెళ్తున్నప్పటికీ కూడా అక్కడ నుంచి అంత పాజిటివ్నెస్ అయితే కనిపించని పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఉమ్మడి నల్గొండ జిల్లా అంటే చాలా గ్రామాల్లో కూడా రెడ్ల ఆధిపత్యం ఉంటుంది. ఆర్థికంగా చాలా బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో బీసీ నేతలకు ప్రాధాన్యత ఇస్తారా అనేటువంటి అనుమానంగా ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే నల్గొండ జిల్లా సంబంధించి డిసిసి అధ్యక్షునిగా బీసీ నాయకునికి పదవి బాధ్యతలు కట్టబెట్టినటువంటి నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి కుట్రలు చేస్తున్నారు అనేటువంటి అంశం కూడా ఇటు బీసీ సంఘ నేతలు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు కోమరెడ్డి వైఖరిని నిరసిస్తూ కూడా ఇటు తాజాగా బీసీ సంఘ నేతలు ఆందోళన బాట పట్టినటువంటి నేపథ్యంలో ఈ టికెట్ల కేటాయింపుపై ఇంకా వారి వైఖరి ఏ విధంగా ఉంటుందని ముందు చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ కిరణ్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. రైట్, కరెస్పాండెంట్ క్రాంతి కూడా జాయిన్ అయ్యారు మెదక్ జిల్లా నుంచి. సో బీసీలకు దగా జరుగుతోంది, బీసీలకు అన్యాయం జరుగుతోంది. ఇదే ప్రాతిపదికన ఇదే పద్ధతి ప్రకారం పొద్దున ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్తే ఖచ్చితంగా మళ్ళీ అక్కడ కూడా అదే అన్యాయం జరుగుతుంది. గదే 17-18% పరిమితం అవుతుంది. పార్టీ పరంగా ఇచ్చేటువంటి పరిస్థితులు ఇచ్చిన మిగతా వాళ్ళు అదే పద్ధతిలో వెళ్ళేటువంటి అవకాశాలు లేవు. గ్రామ పంచాయతీ ఎన్నికలు అనేది పార్టీల పరంగా కాదు, ఇది వ్యక్తిగత కేంద్రంగా జరుగుతుంది, ఈ పార్టీ గుర్తుగా జరగదు. రైట్, క్రాంతి జాయిన్ అయ్యారు మా కరెస్పాండెంట్ క్రాంతి. గుడ్ ఆఫ్టర్నూన్. అంటే గత గ్రామ పంచాయతీ ఎన్నికలతో పోలిస్తే ఇక్కడ బీసీలకు చాలా స్థానాలు తగ్గినాయి అన్నది ప్రధానంగా బీసీ సంఘాల నుంచి వినిపిస్తోంది, అఫ్ కోర్స్ కనిపిస్తోంది కూడా. పోయినసారి ఎన్నికలతో పోలిస్తే ఈసారి గ్రామ పంచాయతీ స్థానాలు పెరిగినా గానీ బీసీలకు ఇచ్చేటువంటి రిజర్వేషన్లలో మాత్రం ప్రభుత్వం కోత విధించింది. ఒప్పుకున్న 42% లేదు, గతంలో ఇచ్చిన 23% పోయింది, కొత్తగా 17%కే పరిమితమైంది. పార్టీ పరంగా ఇచ్చే ధైర్యం చేయదు, చట్ట ప్రకారంగా పోయినా బీసీలకు అన్యాయమే జరుగుతోంది. అన్ని జిల్లాలో అదే పరిస్థితి, కొన్ని జిల్లాల్లో మాత్రమే అప్ టు బెంచ్ రీచ్ అయ్యారు అన్నది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి విమర్శ. కోత జరిగిందా, ఎట్లా చూస్తున్నారు క్రాంతి? దీన్ని మనం ఫస్ట్ ఒక చిన్న సామెత చెప్తాను శ్రీకాంత్. అంతన్నాడు ఇంతన్నాడు అక్కడికి వచ్చేసరికి ఎంత లేదు అన్నట్టున్నది. బీసీలకు 42% ఇస్తాం, అంత ఇస్తాం, ఇంత ఇస్తాం, ఇక బీసీలను మేమే ఉద్ధరిస్తున్నాం, బీసీలను మేము తప్పితే ఇంకా ఉద్ధరించేటోడే లేడు అన్న విధంగా తీసుకొచ్చారు. అదేదో చేశారు, తీర్చిమంతంగా చేశారు, అది తిరిగి తప్పలో మళ్ళీ వచ్చేసింది. లాస్ట్ కి పాత రిజర్వేషన్ల ప్రకారం ఎలక్షన్లకు వెళ్ళినా కూడా గతంలో వచ్చిన స్థానాలు కూడా రాలేదు. అసలు ఇప్పుడు బీసీలకు ఎట్లా స్థానాలు కేటాయించారు అనేది ఓటర్లకు కాదు కదా, సామాన్య బీసీలకు కాదు, కనీసం మేధావులకు, రాజకీయ పార్టీల నాయకులకు కూడా అర్థం కావట్లేదు. మనం చూసినట్లయితే ఇప్పుడు మనకి ఖమ్మం జిల్లా, మన భద్రాద్రి జిల్లాలో కనీసం ఒక్క బీసీ సీటు కూడా లేదు. అదేవిధంగా నల్గొండ జిల్లాలో 2-3 మండలాల్లో అసలు 0. వీళ్ళందరూ కూడా ఇప్పుడు మళ్ళీ పోటీ ఆలోచన చేస్తున్నారు అక్కడ.
ఆ మండల నేతలు కానీ ఆ జిల్లా నాయకులు కానీ. ఇది పరిస్థితి. అసలు ఎందుకు చేసిన, అసలు ఇంకొక విషయం, పార్టీ పరంగా మేము సీట్లు ఇచ్చాము, సీట్లు కేటాయిస్తాం బీసీలకు అని అంటున్నారు. ఇప్పుడు మన బీసీసీలలో కూడా మేము మీకు చెప్పిన దానికి కట్టుబడి 42% మేము ఇచ్చాము బీసీలకు అని చెప్తున్నారు. ఇక్కడ రెండు విషయాలు శ్రీకాంత్. అసలు గ్రామ పంచాయతీ ఎన్నికలు అనేది రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా చాలా విశాలమైన ఆలోచనతో చేశారు. ఇది గ్రామాల్లో రాజకీయ సమస్యలు ఉండకూడదు, రాజకీయమైన వ్యక్తులు అటువంటి రసరాజులు ఉండొద్దని పార్టీలకు సంబంధం లేకుండా పెట్టారు. మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు డైరెక్ట్ ఎన్నికల దాంట్లో పార్టీ గుర్తు లేకుండా జరిగే ఏకైక ఎన్నిక గ్రామ పంచాయతీ ఎన్నిక. అలాంటి దాంట్లో మేము పార్టీ పరంగా కేవలం పార్టీ మద్దతు తెలుపుతాయి అంతే. అక్కడ మేము పలానా క్యాండిడేట్ మద్దతు ఇస్తున్నామని చెప్తారు కాబట్టి మా క్యాండిడేట్ అని చెప్పడానికి లేదు. అలాంటి దాంట్లో మేము పార్టీ తరఫున నిలబెడుతున్నామంటే రాజ్యాంగాన్ని అవమానించవచ్చు. అదొక పాయింట్. ఎంతమంది ఉంటారు గెలిచారు. దాని తర్వాత ఇంకా రెండో విషయం శ్రీకాంత్, నేను డైరెక్ట్ అడుగుతున్నాను. లోకల్ బాడీలు కానీ మేము బీసీలకు న్యాయం చేస్తాం అంటున్నారు. రేపు అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలు వస్తాయి. అక్కడ కూడా మీ పార్టీ పరంగా కరెక్ట్ 42% మందికి ఇచ్చే అవకాశం ఉందా అని స్పష్టం చేయాలి. అంటే పార్టీ పరంగా ఇస్తే క్రాంతి, పార్టీ పరంగా ఇస్తే మిగతా వాళ్ళు కూడా ఇవ్వాలని లేదు కదా. ఇప్పుడు పార్టీ పరంగా ఇవ్వలేకనే కదా దీన్ని చట్టం తీసుకొచ్చి కోత విధించారు. సో పార్టీ పరంగా ఇస్తే మిగతా వాళ్ళ దగ్గర నుంచి కూడా మళ్ళీ అబ్జెక్షన్స్ వస్తాయి. మిగతా పార్టీలు కూడా ఇవ్వాలంటే అన్ని పార్టీలు ఏకపక్షంగా ఉండాలి, అఖిలపక్షంగా సమావేశం జరగాలి, అన్ని పార్టీలు ఒప్పించి దెన్ అప్పుడు వెళ్తే బాగుంటుందేమో. దానికి ఒక కమిటీ వేసి ఆ విధంగా వెళ్తే బాగుంటుందేమో. కానీ పార్టీ పరంగా ఇచ్చే పరిస్థితి లేదు. ప్రకటించినా కానీ పార్టీ పరంగా వీళ్ళు చట్ట ప్రకారంగానే 50% లోపిస్తున్నారు తప్ప పార్టీ పరంగా మొత్తం ఓవరాల్ గా ఏమి ఇట్లేదు. ఇచ్చినా మిగతా వాళ్ళు ఇవ్వాలన్నటువంటి రూల్ ఏం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రకటించుకున్నటువంటి 42% రిజర్వేషన్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఎనీవే. యా, వరంగల్ నుంచి మా కరెస్పాండెంట్ ప్రశాంత్ కూడా అందుబాటులో ఉన్నారు. ప్రశాంత్, ఇప్పటికే సీతక్కకు నిరసన సెగ తగులుతోంది, ఏమైంది మా పరిస్థితి ఏంటి అంటూ నరేష్ అనేటువంటి వ్యక్తి నిలదీశాడన్నది కూడా ఒక వార్త చక్కర్లు కొడుతోంది. ములుగు జిల్లాలో కేవలం 5 మాత్రమే గ్రామ పంచాయతీలు ఉన్నారు. కోర్స్ ఎస్టీ రిజర్వ్డ్, ఎస్టీ శాతం ఎక్కువ ఉన్న దగ్గర అట్లాంటి లెక్కలు ఉంటాయి. భద్రాద్రి కొత్తగూడెం విషయానికి వస్తే కంప్లీట్లీ 0. ఆదిలాబాద్ కూడా ఎస్సీ ఎస్టీ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 4.8% రిజర్వేషన్ అక్కడ ఉంది. బట్ ఓవరాల్ గా బీసీలకు నష్టం జరిగింది ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో. ఇది ఇట్లాగే కంటిన్యూ అయితే రేపు పొద్దున స్థానిక సంస్థల్లో కూడా ఇదే జరగబోతోంది. చెప్పింది ఒకటి, అనుకున్నది ఒకటి, చేసింది ఒకటి. సో రావాల్సిన స్థానాలు రావట్లేదు. 5348 స్థానాలు రావాల్సిన కాడ కేవలం 2176 మాత్రమే వచ్చాయి. ఇందులో కూడా కోత జరిగింది. ఎట్లా చూస్తున్నారు ప్రశాంత్? ఏంటి వరంగల్ పరిస్థితి ఏంటి? ఎస్ శ్రీకాంత్, తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా అయితే మోగింది. ఈ తరుణంలోనే గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో అయితే బీసీ ఉద్యమం ఉధృత స్థాయిలో నడుస్తుంది. ఈ తరుణంలోనే బీసీలకు ఈసారైనా ఒక అవకాశం లభిస్తుందని అయితే అన్ని బీసీ సంఘాలు, అన్ని కుల సంఘాలు ఏకతాటిపైకి వచ్చి ఉద్యమం చేశారు. కాకపోతే ఆ ఉద్యమ ఫలితం అయితే ఈ ఎన్నికల్లో కనిపించే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరుతోటి ఒక భారీ బహిరంగ సభ పెట్టి అన్ని రకాల స్థానిక సంస్థల ఎన్నికల్లో, విద్యా ఉద్యోగాలలో బీసీలకు 42% మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అధికారికంగా రాజ్యాంగబద్ధంగా మేము హక్కులు కల్పించి ఎన్నికలలో ప్రాతినిధ్యం కల్పిస్తామని చెప్పేసి మాట ఇచ్చింది. ఆ మాటను తుంగలో తొక్కింది. అయితే కాంగ్రెస్ పార్టీకి ఈ ఒక్కసారే కొత్త కాదు. గతంలో ఉదంపూర్ లోనే అటు ఆ కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధిష్టానం కూడా మరో ఒక బీసీ డిక్లరేషన్ ను పెట్టింది. అందులో చెప్పింది ఏంటంటే ప్రతి పార్లమెంట్ స్థానంలో 2 బీసీ ఎమ్మెల్యేలకు అవకాశం కల్పిస్తాము, ఖచ్చితంగా 2 బీసీలు లేకుండా మేము పోటీ చేయమని చెప్పేశారు. కానీ తెలంగాణలో మాత్రము అది ఆచరణలో మాత్రం పెట్టలేదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వరంగల్ పార్లమెంట్ స్థానం సంబంధించి చూసినట్లయితే 2 ఎస్సీలు ఉన్నాయి. అదొకటి వర్ధనపేట, 2 స్టేషన్ గన్పూర్. మిగిలిన 5 అసెంబ్లీలు జనరల్ స్థానాలే. 5 జనరల్ స్థానాలలో కొండ సురేఖ బీసీ మహిళగా మినహాయించి మిగతా 4 స్థానాలలో ఓసీలే పోటీ చేశారు, ఓసీలే గెలిచారు. అలా చూసుకుంటే అటు భువనగిరి పార్లమెంట్ కావచ్చు, ఇటు మైబాద్ పార్లమెంట్ లో ఎక్కడ కూడా అవకాశం ఉన్నా కాడ కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ బీసీలకు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా అవకాశమే కల్పించలేదు. సో ఈ నేపథ్యంలో రేపు సర్పంచ్లలో పార్టీ పరంగా అవకాశం కల్పిస్తామంటే చెప్పి వినడానికి కానీ, అటు విశ్లేషించడానికి కానీ, ఇటు రాజకీయ విశ్లేషకులు కానీ, స్థానిక ప్రజలు లింక్ ఏం పెడుతున్నారంటే ప్రశాంత్, పార్టీ పరంగా ఇచ్చే పరిస్థితి లేదు.
లేకనే 50% లోపే మేము కమిట్ అయ్యి వెళ్తున్నాం, చట్టపరంగానే ఇస్తున్నాం అని 23కి ఇచ్చారు. బట్ ద గ్రౌండ్ లో మాత్రం 17% రిజర్వేషన్లు పరిమితం అయ్యాయి. 17 నుంచి 18 అటు ఇటుగా పార్టీ పరంగా ఇచ్చేటువంటి పరిస్థితులే, మిగతా పార్టీలు ఇవ్వాలన్నటువంటి రూల్ ఏం లేదు. ఇక కోర్టులో పెండింగ్ లో ఉంది కాబట్టి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్ని మేము ప్రస్తుతానికి కండక్ట్ చేయలేకపోతున్నాం. కోర్టు తీర్పు తెగేదేనా? ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఏమైనా ఈ అంశం పైన మాట్లాడతారా? ఈ ప్రభుత్వ హయాంలో ఈ పీరియడ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉందా? ఎస్ శ్రీకాంత్, అంటే ఇది ఇక్కడ రెండు విషయాలు. కోర్టు పార్లమెంట్ లో చట్టం చేయాలంటే బీజేపీ మొదటి నుంచి ఒక కొరవి పెట్టింది. బీజేపీ బీసీలలో ముస్లింలను కల్పించి బీసీల కులవృత్తులు కావచ్చు, బీసీలకు దక్కాల్సిన న్యాయమైన వాటాను ముస్లింలకు కేటాయిస్తే మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము, బీసీలను అక్కడ నుంచి తొలగిస్తే మేము ఆ బిల్లుకు మద్దతు ఇస్తాము, పార్లమెంట్ లో చట్టం చేస్తామని చెప్పేసి ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు కేంద్ర మంత్రులు, ఇక్కడ ఎంపీలు పదే చెప్తున్నారు. కాబట్టి అది కూడా ఇప్పుడు అసాధ్యంగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చట్టం చేసిన దాంట్లో ముస్లింలను ఇంక్లూడ్ చేసి అటు పైకి చట్టాన్ని పంపించింది. కాబట్టి ఇక్కడ ఇప్పటికే ముస్లిం ప్రజల యొక్క ప్రాతినిధ్యం 18% పైగా దాటింది. వాళ్ళు మైనారిటీలో ఉంటే మాత్రమే అది సాధ్యమవుతుంది. మెజారిటీ ప్రజలుగా మారారు, 10% దాటిందంటే వాళ్ళు మెజారిటీ అవుతారు తప్ప మైనారిటీ ఎలా అవుతారు అనేది అయితే ఒకటి వాళ్ళు వాదిస్తున్నారు. కాబట్టి అది అసాధ్యంగా కనిపిస్తుంది శ్రీకాంత్. కానీ పార్టీ పరంగా కూడా ఇస్తామని చెప్పినప్పటికీ కూడా మీరు అన్నట్టు ఇందాక చెప్పినప్పుడు ఎగ్జాంపుల్ జనగామ జిల్లాలో నిన్న అక్కడ బీసీ సంఘాలంతా కూడా లెక్కలతో సహా వెళ్ళి అక్కడ ఆర్డీఓని కలిసి చెప్పారు, మీరు ఇస్తా అన్న 23% కూడా ఇవ్వలేదు, కేవలం 15% తగ్గించారు, 8% గండి కొట్టారు, 8% బీసీలకు అన్యాయం జరిగిందని చెప్పేసి కూడా అక్కడ లెక్కలతో సహా అధికారికంగా ప్రూవ్ చేశారు. ఇందులో 8% కోత పెట్టి ఉన్న 15%లో మేము 50% ఒక పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ ఇస్తామంటే కేవలం ఇచ్చేది 7% అన్నట్టే ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది శ్రీకాంత్. ఇది పూర్తిగా అసంబద్ధమైనటువంటి వాదన, పూర్తిగా బీసీలను ముంచేటువంటి వాదనే తప్ప ఇక్కడ ఎందుకంటే మెజారిటీగా ఉన్నటువంటి ఆ బీసీలకు ప్రాతినిధ్యం అసాధ్యం. ఎందుకంటే ఒకరు ఇద్దరు ఉన్నా కూడా అగ్ర కులాలకు సంబంధించుకోవచ్చు, వాళ్ళంతా కూడా ఆర్థికంగా లెట్స్ సీ మీరు అన్నట్టు ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయో. సో ఇప్పటికే బీసీలకు అన్యాయం జరుగుతోంది. ఈ ఇచ్చేటువంటి రిజర్వేషన్ లో కూడా చాలా నష్టమే జరిగింది. 23 పోయింది, 42 రాలేదు, 17-18% పరిమితం చేశారు. బీసీ లెక్కలకు ఈ గ్రామ పంచాయతీ స్థానాలకు అసలు సంబంధమే లేకుండా ఉంది, బీసీలకు అన్యాయం జరుగుతుంది అన్నది బీసీ సంఘాల నుంచి నిన్నటి నుంచి వినిపిస్తున్నటువంటి బలమైన వాదన. బట్ ప్రభుత్వం మాత్రం తన దారిలో అనుబోతున్నారు, ఎన్నికలు మాత్రం జరగబోతున్నాయి. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు పోతున్నాయో. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.